మనతో పాటు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పుల నరోత్తం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? అసెంబ్లీలో మాట్లాడే విధానం కావచ్చు, ప్రతి మాటకు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కృష్ణా గోదావరి జలాల విషయంలో కావచ్చు, మూసి పక్షాల విషయంలో కావచ్చు, మూసి పక్షాల విషయంలో మాత్రం బీఆర్ఎస్ నాయకులకు మూసిలన్నా అంత కంపు లేదు, కానీ బీఆర్ఎస్ నాయకుల కడుపులలో అంత కంపు ఉంది, కళ్ళల్లో కూడా అట్లనే కనిపిస్తుంది అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? క్లియర్గా తీసుకుంటే ఒక్కటి మాత్రం డైరెక్ట్ చెప్పగలుగుతాను, రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ మీద కరెక్ట్గా అవగాహన లేదు అని అనిపిస్తుంది. ఆ తర్వాత మూసి గురించి అడిగినారు. మూసి కంపు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కనబడుతున్నది. వాళ్ళు కేవలం ఏంటంటే డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఏ లెక్కలు తీయాలి, ఆ మూసిని మంచి చేస్తామని పేరు చెప్పుకుంటున్నారు. ఒకరు 35,000 అంటారు, ఒకరు 50,000 అంటారు, 1,00,000 అంటారు. 1,50,000 అంటే వాళ్ళకి ఆ అంచనాలు దాని మీద సరైన నేను అంచనాలు లేవు. డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు, కానీ మిగతా ఏ ఇష్యూ లేదు. ఆ తర్వాత ఇంకోటి తీసుకుంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా ఇరిగేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంట్ చేసినామని అన్నారు. అందులో ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ రేవంత్ రెడ్డికి ఇద్దరికీ ఒకరికొకరు అవగాహన లేనట్టు కనబడుతుంది. వాళ్ళు నిన్నటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసినాక ఈరోజు హరీష్ రావు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రెండు కంపేర్ చేసి క్లియర్గా చూస్తే ఏంటంటే వ్యత్యాసం చాలా ఉన్నది. కేవలం ఏంటంటే వాళ్ళు అందులో వెతికి అబద్ధాలే చెప్పారు, కానీ అది కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారంటే ఒక్కసారి వీళ్ళు అర్థం చేసుకోవాలి. వీళ్ళకు ప్రజలంతా ఓట్లేసి గెలిపించి పోయి అసెంబ్లీలో కూర్చొని చట్టాలు చేసి మమ్మల్ని పరిపాలించడం రాబోయానంటే వాళ్ళకి ఎంతసేపు నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేను కూడా చూస్తే ఏంటంటే ఎంతసేపు ఏంటంటే బీఆర్ఎస్ని తిట్టాలన్న ఆలోచనతో ఉన్నారు, కానీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన క్లియర్గా లేదు. దాంట్లో అలొకేషన్స్ కూడా సరి అయిన రీతిలో వాళ్ళకి అవగాహన లేదు. అందులో ఏంటంటే కట్ చేసేసి ఏంటంటే కట్ చేసి బీఆర్ఎస్ని ఎట్లా బదలాం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు, కానీ ప్రజలకు మంచి చేసే ఆలోచన లేరని క్లియర్గా కనబడుతున్నారు. రైట్. ఇక్కడ స్పీకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అంటే మీ శాసనసభ్యులు, మహిళా శాసనసభ్యులు లేచినప్పుడు సునీత లక్ష్మారెడ్డి కావచ్చు, సబితేందర్ రెడ్డి గారు మైక్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రిని మాత్రం విమర్శిస్తే ఇక్కడ మైక్ కట్ చేస్తా అని చెప్పేసి ఇక్కడ ఖండిగా చెప్పడం అనేది అయితే జరిగింది స్పీకర్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చాలా తప్పు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయనకున్నది అసలు మాట్లాడే సరి అయిన రీతిలో మాట్లాడడానికి ఆయనకే సరిగా తెలియనప్పుడు వేరే వాళ్ళకి ఆయన ఇట్లా చెప్పగలుగుతారు. ఇంకోటి స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారు అంటే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరు కూడా ఈక్వల్గా రైట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళ రైట్స్తో కరెక్ట్ మాట్లాడాలి. ముఖ్యమంత్రిని తిట్టవద్దు అంటే మళ్ళీ ముఖ్యమంత్రి వేరే వాళ్ళని తిట్టవచ్చా? ముఖ్యమంత్రి అయితే వేరే వాళ్ళని తిడితే వాళ్ళకేమో మైకులు ఇస్తాడు, వీళ్ళ మైకులు కట్ చేస్తారంటే స్పీకర్ కూడా క్లియర్గా ఏంటంటే ఒక వన్ సైడ్గా ఉన్నాడు. మొన్న తీర్పులు ఏంటంటే ఎమ్మెల్యే విషయంలో వాటి విషయంలో చూసినప్పుడు క్లియర్గా కనబడ్డది. ఆయన ఎవరి సైడ్ ఉన్నాడు, ఎవరి సైడ్ వంత పాడుతున్నాడో క్లియర్గా కనబడుతుంది. ఓకే, రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ మాట్లాడుతుంటే చాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ను టార్గెట్ చేస్తాడు. మళ్ళీ బీఆర్ఎస్ యువ నాయకులను కావచ్చు, లేకుంటే మీలాంటి నాయకులపైన అనేక కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు? ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి టార్గెట్ అవుతున్నారు? మంచి తెలంగాణకు తీసుకొచ్చింది తెలంగాణ బీఆర్ఎస్, తెలంగాణకు డెవలప్మెంట్ చేసింది తెలంగాణ బీఆర్ఎస్. ఈరోజు మంచి కూడా కోరేది కూడా బీఆర్ఎస్ఏ. అలాంటిది ఏంటంటే రేవంత్ రెడ్డి కంటింపు కనబడతలేదు. కేవలమైన తిట్టి ముఖ్యమంత్రి అయినా అనుకుంటున్నాడు. అదే ఇంకా కూడా ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు అటాక్ చేస్తే ఏమో మైలేజ్ వస్తాను అనుకుంటున్నారు, కానీ ఈరోజు తెలంగాణ ప్రజలకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే తమ గురించి పాటుపడేటోళ్ళు ఎవరు, తమ గురించి తమ ఉట్టి మాటలు చెప్పి గద్దెపైన వచ్చి ఏం చేస్తున్నాడు క్లియర్గా అర్థమైంది. కాబట్టి రేవంత్ రెడ్డికి గోరి కట్టడం ఖాయమన్నారు. రైట్. చివరిగా చెప్పండి, మీరు ఇరిగేషన్లో పనిచేశారు. సో కృష్ణా గోదావరి జలాలల్లో ఎట్లా అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఈ తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు? మరి ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి ఒత్తుగా మారి అలాను ఎందుకు అట్లా అంత ప్రేరేపించవలసిన అవకాశం వస్తుంది? ఎందుకు రాష్ట్ర ప్రజలంతా ఇంత దుమ్మెత్తే పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ రాష్ట్రంలో? తెలంగాణ గడ్డ తీసుకుంటేనే ఒక సైడ్ కృష్ణాది, ఒక సైడ్ ఏంటంటే గోదావరి, రెండు మధ్యలో ఉన్నది గడ్డనే తెలంగాణ గడ్డ. ఆ గడ్డలు క్లియర్గా తీసుకుంటే ఏంటంటే కృష్ణా వాటర్ను మ్యాక్సిమం ఏంటంటే ఆంధ్ర సైడే మళ్ళిస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి ఒత్తసు వెళ్తున్నారు. దాంట్లో ఏంటంటే అలొకేషన్స్ క్లియర్గా సరిగ్గా చెప్తలేరు. వాళ్ళు ఏంటంటే 299 299 అండ్ 64
34 రేషియో కింద ఉండాలని చెప్తున్నారు. కాదు, అది 50-50 చేయమని 50% చేయమని గతంలో ఏంటంటే ముఖ్యమంత్రి క్లియర్గా మన చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి తన గురువుకి ఏంటంటే దక్షిణించుకోవాలని చెప్పేసి తెలంగాణ పరంగా పెడుతున్నట్టు కనబడుతున్నది. ఆ తర్వాత ఏంటంటే ఇంకా గోదావరిలో మిగులు జలాలు చాలా ఉన్నాయి. ఆ జలాలు క్లియర్గా అలొకేషన్ తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే తెలంగాణకు మంచి జరిగే ఛాన్స్ ఉన్నది. దాని కొరకే కేసీఆర్ ఏంటంటే గతంలో ప్రయాసపడి కాళేశ్వరం కట్టి ఏంటంటే నీళ్ళ అలొకేషన్ పెద్ద అలొకేషన్ను తెలంగాణ కొరకు తీసుకున్నాడు. అలాంటి ఇంక ముందు కూడా జరుగుతాయని చెప్పేసి క్లియర్గా. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ కావాలనే నీళ్లను ఆంధ్రకు తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ గురువుకు గురు దక్షిణ ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నట్లనే అనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలకు మాత్రము ఇక్కడ ఎడారిగా చేసి ఆంధ్రను మాత్రం సస్యశ్యామలంగా చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. ముమ్మాటికి అసెంబ్లీలో జరిగే విధం అయితే ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల గొంతును మాత్రము స్పీకరే నొక్కుతున్నాడు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.